నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుని నిర్లక్ష్య వైఖరితో పలువురు పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామం నుండి వచ్చిన మోహన్, సతీష్ అనే యువకులు గత వారం రోజుల నుండి ఆరోగ్య సమస్యతో సతమతమవుతూ గతంలో టెస్ట్ చేయించిన రిపోర్టులు తీసుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్కు చూపిస్తే డాక్టర్ నిర్లక్ష్యం, మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోవాలని దబాయిస్తే తమ పరిస్థితి ఏమిటని మీడియా ముందు వాపోయారు. గతంలో పచ్చలు అయినట్టు టెస్టులు చేయిస్తే వచ్చిందని చూపించినా కూడా పట్టించుకుని వైద్యాధికారి యువకులను బెదిరించి కటకటాల పాలవుతారని వైద్యులు బెదిరిస్తున్నారని తక్షణమే జిల్లా అధికారులు జిల్లా ఆసుపత్రి సందర్శించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అట్లున్నది కాబట్టి మీరు రాయమంటాను. టెస్ట్ చేయమంటే మీరు రమ్మా మాట్లాడతాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. గత వారం రోజుల నుండి నాకు ఫీవర్ వస్తుంది. టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఉన్నవి, యూరిన్ టెస్ట్ రాయమంటే డాక్టర్ ఏమంటున్నాడంటే నువ్వే రాసుకో అని పేపర్ ఇస్తాను, పెన్ ఇస్తాడు, లేకపోతే ప్రైవేట్లో చేసుకోమంటాడు. దీన్ని అధికారులు, కలెక్టర్ గారు కానీ వైద్య అధికారులు కానీ స్పందించగలరని మా యొక్క మనవి. అంటే సతీష్ నా దొంగతుర్తి. గత వారం రోజులుగా నాకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ రావడంతో ఉంటే హాస్పిటల్కి వచ్చిన, ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన, టెస్ట్ చేసుకున్నా, జాండీస్ అని వచ్చింది. జాండీస్ అని వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన టెస్ట్ చేసుకుందామని. టెస్ట్ చేయమంటే డాక్టర్ అనే దగ్గరికి వచ్చిన, దగ్గరికి వచ్చి చూడు అంటే ఏమంటానంటే నీకు జాండీస్ రాలే, నీకు ఏం రాలే, జ్వరం రాలే, మెడలో స్టెటోస్కోప్ లేదు ఆయన డాక్టర్ అట, ఆయన చెప్తాడు. ఆయన నీకు టెస్ట్ ఏం చేయ ప్రైవేటు ల్యాబ్తో లింక్ అబ్బాయి ఉండి నేను టెస్ట్ చేయ, నేను ఇట్లా టెస్ట్ చేసుకుంటూ పోతే నేను ఎంతమందికని టెస్ట్ చేయాలి రోజు అంటాను. నువ్వు టెస్ట్ చేసిన దగ్గర నువ్వు ఎందుకున్నావు, నువ్వు పట్టించుకుంటే చూడన చూస్తారా అయ్యే, నన్ను చూడండి, నువ్వు నా రోగం ఎట్లున్నది ఏ చెప్తావు నువ్వు. సరే ఈ హాస్పిటల్కి లేని వాళ్ళు వస్తారు, ఉన్నోళ్ళు వస్తారా, వచ్చినప్పుడు సారు నాకు జాండీస్ అయినా సార్ చూడరు సార్ అంటే, లేదు నీకు జాండీస్ కాలే, ఏం కాలే, నీ డాక్టర్ నువ్వా నేను అంటాడు. సార్ మరి టెస్ట్ చేసుకుంటా సార్ అంటే, మరి నువ్వే రాసుకొని నువ్వే వేయించుకో టెస్ట్ అంటాడు. సార్ ఎందుకు సార్ గట్ట అంటారు అంటే, నీతో ఊసలు లెక్కిస్తా అంటాడు. అంటే నువ్వు ఊసలు లెక్కించాను కదా, నువ్వు డాక్టర్ అయింది నువ్వు. జిల్లా హాస్పిటల్ వచ్చినావు, జిల్లా హెడ్ క్వార్టర్స్ అని వచ్చినప్పుడు కనీస చర్యలు కూడా తీసుకుంటే, కనీస పట్టించకుండా నాదు లేదు ఇక్కడ ఒకరు కూడా. వీళ్ళు అధికారులు దీనిపైన స్పందించాలి. ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే అట్టి రోడ్ అయినా తిరుగుడు కదా, అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చి కూడా చూడాలి, ప్రజలని దగ్గరికి వచ్చి కూడా చూడాలి. ఏ డాక్టర్ ఎట్లా చూస్తాడు, ఎవరిని ఎట్లా చూస్తారు, పట్టించుకునే వాళ్ళు కూడా కావాలి. వచ్చి రోడ్ ఓటు ఉన్న ఎలక్షన్లలో వచ్చి ఇంటికి వచ్చి ఓటు అడుగు కాదు, ఇది కూడా చూసుకోవాలి, పట్టించుకోవాలి ప్రజల్ని. కొంచెం వీళ్ళకి ఉన్నోళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు, ఇలా లేకనే వీళ్ళకి వచ్చినప్పుడు చూడాలి. ఇలా పట్టించుకునే నాదే లేదు ఇలా ఈ హాస్పిటల్లో.